హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రెజిమోన్ కుట్టప్పన్ విరచిత అంశంగా శ్రమశక్తి నీతి 2025 కార్మికుల భవిష్యత్తు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. శ్రమశక్తి నీతి 2025 కార్మికుల భవిష్యత్తు. ఇక వినండి. రెజిమోన్ కుట్టప్పన్ విరచితం. ఇక వినండి. కార్మిక విధానాల పేరుతో ఉత్తుత్తి వాగ్దానాలు, తీవ్ర దోపిడీ. బంగాళాఖాత తీరంలోని సీఫుడ్ పరిశ్రమలో బానిస చాకిరీ చేస్తున్న కార్మికులపై అధ్యయనం చేస్తున్న సందర్భంగా ఐస్తో నిండిన బల్లల మీద గ్లౌజులు కూడా లేకుండా చేపలు, రొయ్యలు ఒలిచే మహిళా కార్మికులు నాకు తారసపడ్డారు. వారంతా వ్యవసాయం వల్ల కుటుంబాలు దెబ్బతినగా తప్పనిసరై ఆ పనిలోకి వచ్చిన వారే. అతి తక్కువ వేతనాలే వారికి దక్కేవి. నా సందర్శనకు నెల రోజుల ముందు వారందరినీ దినసరి వేతన కార్మికులుగా పునర్వర్గీకరణ చేశారు. దాంతో ఈఎస్ఐ, ఈపీఎఫ్లు పోయాయి. యాజమాన్యం స్వల్పంగా వేతనాలు పెంచినా పై రెండింటికి కాంట్రిబ్యూషన్ ఆపివేయటంతో అది కార్మికులకు వర్తించలేదు. ఈ కార్మికులంతా నిర్దిష్ట పని గంటలు లేకుండా బానిస చాకిరీ చేస్తున్నవారే. మన దేశ కార్మిక చట్టాలు ఎంత దుర్బలంగా ఉన్నాయో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మన దేశంలో 1,10,00,000 మంది ఆధునిక బానిసలు ఉన్న ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం శ్రమశక్తి నీతి 2025కు తెరతీసింది. దీన్ని మనుస్మృతి వంటి కాలం చెల్లిన నీతులతో కలిపి వండి వారుస్తుంది. ఆ కార్మికుల భవిష్యత్తు సిద్ధం చేస్తున్నానంటున్న ప్రభుత్వం మన దేశ భయానక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తుంది. యజమానుల కోసమే ఈ విధానం. 2021 చివరి నుండి స్టీల్ ఫ్యాక్టరీలు, ఇసుక క్వారీలు, చేపలు, రొయ్యల ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ మిల్లుల్లోని వేలాది మంది కార్మికులను దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూ చేశాను. వీరంతా మధ్యవర్తుల ద్వారా రోజు కూలీపై పనిలోకి తీసుకోబడ్డవారే. వీరెవరికీ ఒప్పందాలు వర్తించవు. వీరంతా అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన 90% అసంఘటిత కార్మికుల్లో అంతర్భాగంగా కుమిలిపోతున్నవారే. రాజ్యాంగం కార్మికులకిచ్చిన 14, 16, 23 అధికరణలను ఈ విధానం ఉల్లంఘిస్తుంది. కార్మికుల గౌరవాన్ని భంగపరిచి వారి వేతనాల కత్తిరింపులకు మార్గం సుగమం చేస్తుంది. ఈ విధానం కార్మికులకు మేలు చేయదు. సాంస్కృతిక వారసత్వం పేర యజమానులకు సేవ చేసేందుకు ఈ స్వార్థపూరిత విధానాలను రూపొందించారు. ఈపీఎఫ్ను, ఈఎస్ఐని, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను, ఈ శ్రమ్ జీవిత పర్యంతం రాష్ట్రాల్లో వచ్చే ప్రమాద, ఆరోగ్య పెన్షన్, ప్రసూతి బీమాలను కలిపేసి సార్వత్రిక సామాజిక భద్రతా నంబర్ను ఇస్తారట. కానీ దీనికి నిధులు ఇవ్వదు. ఏ గిగ్ యజమానిని తమ వాటాగా దీనికి కాంట్రిబ్యూట్ చేయాలని కానీ ప్రభుత్వం తన వాటా ఇవ్వాలని కానీ ఎక్కడా చెప్పలేదు. కష్టంగా నడిచే ఈ శ్రమ్ నిధులు ఇంకా ప్రమాదంలో పడతాయి. 38% గృహాలకే
అక్షరాస్యత ఉన్న నేపథ్యంలో డిజిటల్ ఐడీలు ప్రధానంగా మహిళల్ని, వృద్ధుల్ని, తక్కువ చదువుకున్న వారిని, చదువు ఉన్నవారిని 15వ అధికరణాన్ని ధిక్కరిస్తూ మినహాయిస్తుంది. కార్మిక సంఘాలు లేకపోవడం అనేది బేరసారాల శక్తి ఇంకా దెబ్బతినటానికి దారితీస్తుంది. ప్రారంభ దశలో ఆఫ్లైన్ పద్ధతే ఉండాలి. త్రైపాక్షిక నిధుల మంజూరు ఉండాలి. లేకుంటే ఇది పచ్చి దోపిడీకి దారితీస్తుంది. వృత్తిపరమైన భద్రతకు సంబంధించి ఇంతవరకు ఈ కొత్త నీతి 2020ల నాటి వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ను ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్తుంది. మహిళలకు ప్రమాదమని తెలిసిన చోట లింగపరమైన సున్నితాంశాలను ఆడిట్ చేయించటం వంటి ILO తీర్మానం 155ను అమలు చేస్తామన్నారు. ఒక పక్క తనిఖీలు చేసే యంత్రాంగం లేదని, ఇన్స్పెక్టర్లు తక్కువ మంది ఉన్నారని తెలిసి కూడా 2047 నాటికి ఒక మనిషి కూడా చనిపోని విధంగా ఉంటుంది. కాబట్టి జరిమానాలు వేసే పద్ధతుల్ని ఎత్తివేయటం ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ డిజిటల్ పద్ధతులు అసంఘటిత కార్మికుల్ని మినహాయిస్తాయి. ఇది సమానత్వాన్ని తోసిరాదంటుంది. గిగ్ వర్కర్ల మానసిక ఆందోళన పెంచుతుంది. యూనియన్ ఆడిట్స్ 19వ అధికరణను బలహీనం చేస్తుంది. ఆందోళన కలిగించే అంశాలు ఏంటంటే, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఉపాధి సదుపాయాలు చూపించే ఫెసిలిటేటర్గా మారనున్నది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఉద్యోగాలకు సరిపోయే అభ్యర్థులను ఎంపిక చేయటం, వారి అర్హతలను పరిశీలించటం, నైపుణ్యాలను 2వ, 3వ స్థాయి నగరాలు, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమ అవసరాలకు తగినట్టు చేయటం, ఇటువంటి పనులను ఇది చూస్తుంది. ఇది స్కిల్ ఇండియా కార్యక్రమంతో జత కలిసి 91.75% మంది గ్రాడ్యుయేట్ ఉద్యోగుల నైపుణ్యంలో ఉన్న అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే ఇదంతా కృత్రిమ మేధస్సు ఆధారంతో పనిచేస్తున్నందువల్ల కులం, లింగ భేద విచక్షణ పట్టించుకోక రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను అతిక్రమించే ప్రమాదం ఉన్నది. ఫ్లెక్సిబిలిటీని దుర్వినియోగం చేస్తూ 1,20,00,000 మంది కనీసంగా ఉన్న గిగ్ కార్మికులను కనీసం వేజ్ కోడ్ గురించి, శ్రమశక్తి నీతి ముసాయిదా పట్టించుకోవడం లేదు. అలాగే ఒక ఉద్యోగం నుంచి వేరే దానికి మారే సందర్భంలో ఇవ్వాల్సిన ప్రయోజనాలు స్పష్టంగా లేవు. 2030 నాటికి శ్రామిక శక్తిలో 35% మహిళల భాగస్వామ్యం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడున్నది 33.7% మహిళా శ్రామికులు. వారు ఖర్చు భరించగలిగిన స్థాయిలో పిల్లల సంరక్షణ కేంద్రాలు, వెసులుబాటుగా ఉండే గిగ్ ఉద్యోగాలు, సమాన వేతనం, అప్రెంటిస్షిప్స్ అవి కల్పించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలి అన్నారు. లింగ సమానత్వం గురించి చెప్పే ఆర్టికల్ 15కి కార్మికుల మొబిలిటీకి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ఏమైనప్పటికీ కోటాలు, పెనాల్టీలు లేకుండా, తగినంత ప్రసూతి సదుపాయాలు లేకుండా ఈ లక్ష్యం సాధించటం కష్టం. యువత మానసిక ఆరోగ్య స్థితిని పట్టించుకోకపోవటం, కుల, లింగ అంతరాలను విస్మరించడం వల్ల దళిత మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు కనిపించవు. నిజమైన గౌరవం, పురోగతి కోసం యూనియన్ల నాయకత్వంలో ఆడిట్ చేయటం అత్యవసరం. శ్రమశక్తి నీతి విధానం యొక్క గ్రీన్ టెక్నాలజీ దృష్టి బొగ్గు గని కార్మికులకు కృత్రిమ మేధ సహాయంతో మెరుగైన భద్రత చర్యలను చేపట్టడంతో పాటు వారి నైపుణ్యాల పెంపుదలకు అవకాశాలను కల్పిస్తుంది. ఇవి వాతావరణ లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి ఉద్దేశాలు 13కి జీవనోపాధి హక్కులకు చెందిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి లోబడి ఉంటాయి. అయితే ఉపాధి మార్పిడి, సరైన ఆదాయ మద్దతు, అలాగే యూనియన్ల జోక్యం లేకపోతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిబంధన 29ని ఉల్లంఘించే ప్రమాదం ఉంది. కృత్రిమ మేధతో అంతరాలు పెరుగుతాయి. కోట్లాది మంది అసంఘటిత
కార్మికులు కష్టాలు మరింత పెరుగుతాయి. గౌరవం లేకుండా చేసే ఆర్థిక దోపిడీ ఉచ్చులో పడకుండా కార్మికులు తప్పించడానికి త్రైపాక్షిక నిధులు ఓఈసిడి ప్రమాణాలు తప్పక అవసరమవుతాయి. హక్కుల ఆధారిత భవిష్యత్తు సిద్ధం అంటూ దోపిడీ, డిజిటల్ ఆశావాదాల నడుమ వికసిత భారత్ లక్ష్యంగా శ్రమశక్తి నీతి 2025 ఆవిష్కరించబడింది. అయితే దాని వాగాడంబరం వెనుక అనేక నల్లమచ్చలు ఉన్నాయి. నియంత్రణల, అతిక్రమణలు, డిజిటల్ పద్ధతులు చేతగాకపోవటం వల్ల బహిష్కరణలు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిబంధనలు పాటించకపోవటం వంటివి ఈ కోవకు చెందుతాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ యూనియన్ల బలం తగ్గటానికి దారితీస్తాయి. కార్మికుల గౌరవం, హక్కులు, న్యాయానికి సంబంధించిన విషయం పరిశీలిస్తే నిర్దిష్ట నిధుల కేటాయింపు, సంస్థాగతమైన రక్షణలు లేకుండా సార్వత్రిక సామాజిక భద్రత వంటి వాగ్దానాలు వాటి బరువుకు అవే కూలిపోతాయి. బానిస చాకిరీ చేసే అసంఘటిత రంగంలోని కోట్లాది మందికి అందాల్సినవి డిజిటల్ డాష్ బోర్డులు వంటి శుష్క వాగ్దానాలు కాదు. భారతీయ పేద కార్మికుల గౌరవాన్ని నిలబెట్టి హక్కులను ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యం. 2025 నుంచి 2047 ప్రయాణానికి సరైన చోదక శక్తులు అవసరం. హక్కులు సరిగా అమలవుతున్నాయో లేదోనని పరిశీలించే జవాబుదారీతనం ఉండాలి. త్రైపాక్షిక యంత్రాంగం, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేని వారు మినహాయించబడకుండా సరైన పారదర్శక యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ లేకుండా కోట్లాది కష్టజీవులకు ఏదో ఒరగబెడతాననటం బూటకమే కాదు, వాగాడంబరం కూడా అంటూ మనం పరిశీలిస్తే నిర్దిష్ట నిధుల కేటాయింపు, సంస్థాగతమైన రక్షణలు లేకుండా సార్వత్రిక సామాజిక భద్రత వంటి వాగ్దానాలు వాటి బరువుకు అవే కూలిపోతాయి. బానిస చాకిరీ చేసే అసంఘటిత రంగంలోని కోట్లాది మందికి అందాల్సినవి డిజిటల్ డాష్ బోర్డులు వంటి శుష్క వాగ్దానాలు కాదు. భారతీయ పేద కార్మికుల గౌరవాన్ని నిలబెట్టి హక్కులను ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యం. 2025 నుంచి 2047 ప్రయాణానికి సరైన చోదక శక్తులు అవసరం. హక్కులు సరిగా అమలవుతున్నాయో లేదోనని పరిశీలించే జవాబుదారీతనం ఉండాలి. త్రైపాక్షిక యంత్రాంగం, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేనివారు మినహాయించబడకుండా సరైన పారదర్శక యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ లేకుండా కోట్లాది కష్టజీవులకు ఏదో ఒరగబెడతారనటం బూటకమే కాదు, వాగాడంబరం కూడా అంటూ హిందూ సౌజన్యంతో ఈ అంశం రెజిమోన్ కుట్టప్పన్ శ్రమశక్తి నీతి 2025 కార్మికుల భవిష్యత్ అనే అంశం మీద వారు అందజేసిన ఈ సమాచారాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.